అది లాక్స్ లో వ్యూస్ వెళ్ళిపోతుంది. ఒక పాట అనేక మంది హృదయాలను కదిలించడమే కాకుండా నేను జస్ట్ వీటిని ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. హలో, ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు జేబీస్ వాయిస్. ప్రస్తుతం యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద అనేక క్రిస్టియన్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నది, అందరికీ తెలుసు కదా. ఒకప్పుడు సాంగ్స్ రిలీజ్ చేయడం వేరు, ఇప్పుడు రిలీజ్ చేయడం వేరు. అంటే ఒకప్పుడైతే ఆల్బమ్స్ అవి ఉండడం అది వేరేలా ఉండేది. అంటే ఆల్బమ్స్లో 4-5 సాంగ్స్ ఉండడం అలా ఉండేది. కానీ ఇప్పుడైతే ఒకటే సాంగ్ యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం యూట్యూబే అందరికీ మెయిన్ అయిపోయింది. ఒక పాట అనేక మంది హృదయాలను కదిలించడమే కాకుండా వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చిందంటే కొన్ని పాటలు చెప్పుకోవచ్చు. అవేంటంటే రాజా నీ సన్నిధిలో, ఏ పాటి దాననయ్య, ఏమైనా చేయగలవు, నీలోనే ఆనందం, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి. నేను జస్ట్ వీటిని ఎగ్జాంపుల్ గా మాత్రమే చెప్తున్నాను. సోషల్ మీడియా అంటే ఓన్లీ యూట్యూబ్ లోనే కాదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా మారుమోగిపోతాయి అనమాట ఈ సాంగ్స్. సాంగ్ యొక్క సక్సెస్ గురించి మాట్లాడుకుంటే రీసెంట్లీ రిలీజ్ అయిన సాంగ్ ఉంది కదా, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే పాట ఉంది కదా, అది చాలా మందిని ఆదరించింది. చూసారు కదా వీడియో, ఎంత వేల మంది ఈ పాటను పాడుతున్నారంటే నిజంగా అది చాలా పెద్ద సక్సెస్సే కదా. అసలు జస్ట్ 1 మంతే అయ్యింది, ఆల్మోస్ట్ 7 lakhs పైన వ్యూస్ వచ్చేసినాయి 1 monthలో. చాలా మంది ఆ సాంగ్కి కనెక్ట్ అయిపోతున్నారు. యూట్యూబ్లో చూసుకుంటే ఎవరు పాడినా సరే అది లాక్స్లో వ్యూస్ వెళ్ళిపోతుంది. ఏమైనా చేయగలవు, ఏమైనా చేయగలవు, స్థిరపరచు ఆడవు, బలపరచు ఆడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నిజంగా అన్నకి చాలా పెద్ద సక్సెస్ అని చెప్పుకోవాలి ఆ సాంగ్ అయితే. డానియల్ అన్నతో మాట్లాడినప్పుడు అన్నతో అన్న నేను కూడా ఆ ట్రాక్ తీసుకుని నేను కూడా పాడొచ్చా అని అడిగితే అన్న వెంటనే నో ప్రాబ్లం పాడండి అని చెప్పేసి అన్నారు. అన్న కాపీ రైట్ వస్తుంది కదా, పర్లేదంటే నేనైతే ఇవ్వట్లేదు, అది బై డిఫాల్ట్గా వస్తుందేమో అన్నారు. డైరెక్ట్ స్ట్రైక్స్ వేసేస్తారు యూట్యూబ్లోని ఇలాగా సాంగ్ మనం మ్యూజిక్ తీసుకుని పాడామంటే. కానీ అన్న చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సో నేను కూడా ఆ సాంగ్ని పాడి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అనేక సాంగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఏ పాటి దాననయ్య కానీ, నీలోని ఆనందం కానీ, రాజా నీ సన్నిధిలో, ఇలాంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. చాలా సాంగ్స్ ఉన్నాయి మంచి అర్థంతో కూడిన సాంగ్స్. కానీ వీటినే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా మినిస్ట్రీ ఉన్నదనుకోండి, ఆ పాస్టర్ గారి సాంగ్ ఇది, ఈ పాస్టర్ గారి సాంగ్ ఇది అని చెప్పేసి చూసేవాళ్ళు కూడా అలా అని చెప్పేసి అది అర్థం ఉండదా అని నేను అనట్లేదు. కానీ చెప్తున్నాను, ఏమైనా చేయగలవు అన్నదనుకోండి, అది నాకు తెలిసి ఆయన ఎక్కడో కర్ణాటకలోని బళ్ళారి అనే ప్రాంతంలో ఆయన సేవ చేసుకుంటున్నారు. ఆయన ఎవరికీ తెలియదు నాకు తెలిసి సాంగ్ వచ్చేంత వరకు కూడా. అలాగా లైక్ ఏ పాటి దాననే తీసుకున్నారనుకోండి, అది రాజమండ్రి జిఎస్ఎల్ పక్కన కల్వరి గ్లోరీ చర్చ్ అన్న అనమాట. ఆ సాంగ్ కూడా అంతే. అలాగే నీలోనే ఆనందం అనే పాట తీసుకుంటే ఇవాన్ మార్క్ బ్రో, అంటే రాసింది భరత్ మండ్రో అన్న. లైక్ రాజాని సన్నిధిలో తీసుకుంటే అన్న కూడా అంతే. డైరెక్ట్ అన్న సభలకు వెళ్తున్నప్పుడు అయితే ఏ రాజాని సన్నిధిలో సాంగ్ రాసిన అన్న, ఈ అన్న జాన్ అన్న అని చెప్పేసి అలాగ నోటీస్ చేస్తున్నారంటే సాంగ్ కూడా మనుషులను పట్టుకుంటుందని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకా రాబర్ట్ అన్న రాసిన సాంగ్ నీతో ఉంటే జీవితం సాంగ్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఎందుకంటే ఎంతమంది అది అఫీషియల్గా రిలీజ్ అవ్వకముందే ఎంతమంది ఆ పాటను పాడుకున్నారు, అది అందరికీ తెలుసు. ఇంకో పాట చెప్పడం మర్చిపోయాను, లైక్ మేలు చేయక నీవు ఉండలేవైన పాట రాశారు కదా జోబ్దాస్ అన్న, ఆ పాట కూడా ఎంతో మందిని ఆదరించింది. ఇలాంటి పాటలు ఎన్నో ఉన్నాయి, బహుశా నేను మర్చిపోయి ఉండొచ్చు. చాలా కష్టపడి సాంగ్ని యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాత ఆ యూట్యూబ్ ద్వారా వచ్చే మనీ కంటే అనేక మంది ఆ పాటని చర్చెస్లో పాడుకోవడం, అనేక మంది ఆ పాట ద్వారా ఆదరించబడడం, ఇదే పెద్ద సక్సెస్. ఇంకా చెప్పుకోవాలంటే ఏఆర్ స్టీవెన్స్ అన్న గురించి అయితే నేను చెప్పడానికి కూడా సరిపోనేమో. ఎందుకంటే అంత అర్థవంతమైన లిరిక్స్ ఉంటాయి ఆ సాంగ్స్లోని. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరయ్యా, ఇంకా కరుణించే నావాడు, ఇలాంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి. అసలు ఏఆర్ స్టీవెన్స్ అన్న గురించి అయితే నేను అసలు చెప్పలేను కూడా, అంత అలా ఉంటాయి సాంగ్స్. అంటే సాంగ్స్ ద్వారా కూడా మనుషులను పట్టుకుంటాయి, వాళ్ళ మనసులను మారుస్తాయి అంటే కనుక అది ఖచ్చితంగా చాలా సాంగ్స్ ఉన్నాయి ఏఆర్ స్టీవెన్స్ అన్న రాసిన సాంగ్స్ అయితే. ఈవెన్ ప్రతి సందర్భంలో అంటే పెళ్లి విషయానికి వస్తే కళ్యాణం కమనీయం, వివాహం అన్నది, ఇలాంటి కీర్తనలు ఎన్నో ఉన్నాయి అసలు ఏఆర్ స్టీవెన్స్ అన్న అయితే. ఎంతో మందిని పట్టుకుని ఆ పాటల ద్వారా దేవునిలోకి రక్షింపబడిన వాళ్ళు ఉన్నారు. నాకైతే ఆశ ఏఆర్ స్టీవెన్స్ అన్నని ఇంకా అనేక మందిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఇలాంటి మరెన్నో పాటలు మన తెలుగు క్రైస్తవ ప్రపంచానికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.